గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తెలంగాణ టీడీపీ తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు అద్భుతమైన ఇది పాత్ర పోషించారు. అసెంబ్లీలో కానీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా కానీ సిబిఎన్ గారికి చాలా వరకు తోడున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి కాంగ్రెస్ వాసన అనుకుంటా ఆయనకి అలవాటైపోయింది. ఇప్పుడు నువ్వు ఆచరణలో ఇవ్వగలుగుతాను అనుకుంటే వాగ్దానాలు అన్నీ చెప్పచ్చు. రుణమాఫీ చేసావు, దానికి ఎవరు కాదంటలేదు. బస్సుల్లో ఫ్రీ అని పెట్టావు. ఫ్రీ అనేది పెట్టేది బస్సుల సంఖ్య పెంచమని, ప్రతి విలేజ్కి బస్సులు పెంచమని, డిస్కౌంట్ రూపాయన చేయమని అప్పుడు మేము విజ్ఞప్తి చేశాం. తెలంగాణ టీడీపీ తరఫున ఇట్లా బస్సులు ప్రతి విలేజ్కి బస్సులు కావాలి, మీరు దాంట్లో సబ్సిడీ ఇవ్వండి, ఫార్మర్స్కి కొంచెం బస్సుది టికెట్ల విషయంలో ఫార్మర్స్ ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఏమన్నా తీసుకొచ్చుకునేవి కానీ ఏమైనా ఉంటే, ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, కరువు ఉన్న పరిస్థితిలో వాళ్ళకి మారుమూల గ్రామాలకు బస్సులు రావాలండి. పెట్రోల్ కొని బళ్ళు నడిపే పరిస్థితి ఇవాళ కూడా లేదు. ఇప్పుడు తెలంగాణలో కానీ అటు దేశంలో ఎక్కడైనా సరే కరువు తాండవం వస్తుంది. ఇప్పటికే వర్షాలు కూడా లేవు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీ దగ్గర అనవసరపు ఖర్చులన్నీ వదిలేసి, ఇప్పుడు బీఆర్ఎస్ మీరు అవినీతితో సంపాదించుకున్నారు, అవినీతిగా సంపాదించారు కదా, మీరు ఆ అవినీతి మీద ప్రశ్న చేసి దర్యాప్తు చేస్తే మీకు కొంత డబ్బు సమకూరేది. ఈరోజు రైతులకి 2 పంటలకి బోనస్ ఎగ్గొట్టారు. ఇవాళ వేసవకాలం, అంతకుముందు వేసవకాలం ఎగ్గొట్టారు, ఈసారి వేసవకాలం ఎగ్గొట్టారు. మీరు ఏదో రైతుల కోసం చేస్తున్నామంటున్నారు, కానీ మీకు ముందు జాగ్రత్త ఎక్కడుందండి? నీళ్ళు ఎంత సమృద్ధిగా మన దగ్గర ఉన్నాయో, మనం ఇదివరకు బీఆర్ఎస్ హయాంలో చెరువులు, కొంతలు లాంటివి చేశాం. మరి ప్రాజెక్టుల్లో మరమ్మతులు లేకుండా ఇవాళ ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా అయిందంటే ఎవరు కారణం? పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఎలా వస్తారు మీరు? టీడీపీ తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, 2 వేసవ కాలం బోనస్